అర్జున్ రెడ్డి బాబాయ్, మనం చాలా రోజుల తర్వాత కలిసాం. మనం ఎప్పుడెప్పుడు మాట్లాడుకుంటాం, వేరే విషయం. అసలు మీ ఊరు ఒరిజినల్ గానే దేవగిరిపట్నం? ఒరిజినల్ దేవగిరి. పుట్టకంతా అక్కడే. మీ నాన్న? మా నాన్న ఇక్కడ సత్తెనపల్లి పక్కమాట ముప్పాళ్ళ. అక్కడ మీకు తెలియదు, మీరు పుట్టకంతా? నేను పుట్టింది ఏండే ముప్పాళ్ళలోనే. ముప్పాళ్ళ? ఏది సత్తెనపల్లి? సత్తెనపల్లి ముప్పాళ్ళ. పుట్టిన తర్వాత అక్కడికి వెళ్ళేది? 10-12 సంవత్సరాలు తర్వాత వెళ్ళిన దగ్గర నుంచి వ్యవసాయమేనా? వెళ్ళిన దగ్గర నుంచి. అప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది? అప్పుడు అడిగి పోయిన తర్వాత 10 ఎకరాలు కొనుక్కున్నాం. మేమే వ్యవసాయం చేసుకుంటా తలా ఒక 20 ఎకరాలు కొనుక్కున్నాం. ఎంతమంది అన్నదమ్ములు? మేము 4. 4 కలిసే? 4 కలిసి. మొన్నటి వరకు. ఇప్పుడు కూడా? ఇప్పుడు కూడా కలిసే ఉంది. తర్వాత ఏర్లు పడ్డాం. ఎవరిది వాళ్ళే. దేవగిరిపట్నంలోనే అందరికీ భూములు ఉన్నాయి. అందరూ ఉత్తమ రైతు అవార్డు గ్రహీతవు కదా మీరు? ఎప్పుడు, ఏ సంవత్సరం? దాదాపుగా 5 సంవత్సరాలు అవుతుంది. ఏం పంట పండించారు? నేను మిర్చి వేసిన, పత్తి వేసా. మిర్చి బాగా పండించాలి. అయితే అసలు ఏంది అని అంటే, మా కాడ మంత్రి చందులాల్ అనే ఆయన ఉన్నాడు. నాకు చాలా దగ్గర. 2 అన్నదమ్ములు ఉన్నట్టే ఉంటాం. ఆయన ఏం చేసిండు, తెల్లారుజామున 4 గంటలకు ఫోన్ చేసాడు. అన్నా ఏందన్నా లేచినవా అన్నాడు. లేవలేదన్నా, ఇప్పుడే లేపుతున్నా అని అన్నా. అన్నా నువ్వు పొద్దున్నే భూపాలపల్లి వెళ్ళిపో అన్నాడు. అన్నా ఎందుకన్నా ఏంది అని అంటే, లేదన్నా నీకు అవార్డు వచ్చింది, భూపాలపల్లిలో మధుసూదన్ సార్ అనే మన మంత్రి ఆయన ఇస్తాడు నీకు అవార్డు, ఆడికి వెళ్ళిపో అన్నాడు. ఇంకేమవుతూనే నేను పొద్దున్నే కారు తీసుకొని 4 కుర్రాళ్ళం ఎంట వచ్చారు, పోయాం. పోతే ఆడికి పోతే ఆడ మధుసూదన్ సారి అవార్డు ఇచ్చాడు ఉత్తమ రైతుగా. అవార్డు ప్లస్ క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చాడు. క్యాష్ పైసలు అంటే మళ్ళా వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి మీ అన్నయ్య ఇస్తాడు చందులాలే, అక్కడనే చెక్కు, ఇక్కడ నేను అవార్డు ఇస్తున్నానని అవార్డు ఇచ్చిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 1 వారం రోజుల్లో ఈయన వచ్చిండు చందులాలు. వచ్చి ఆయన చెక్కు ఆయన ఇచ్చాడు, 50,000 చెక్కు ఇచ్చాడు. అది ఆయనతోనే అయింది. బాగానే మిర్చి అవి పండిస్తున్నాం, అవార్డు ఇప్పించండు. తర్వాత ఇంకా ఇంకేముంది, ఇంకా బాగా గుళ్ళుకి దేవాలయాలకు ఎక్కువగా వెళ్తా ఉంటాం. పోతూనే ఉంటా. అక్కడ మా యములవాడ రాజేశ్వరుడు, ఆ దేవాలయం గురించి ఏమన్నా చెప్పగలుగుతావా? ఏమి లేదు, పోయి ఏదో దర్శనం చేసుకొని వస్తుంటాం. ఇంకా రామప్ప గుడి ఉంది. రామప్ప గుడి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోకి పోయింది. అవును, రామప్ప గుడికి కూడా పోతాం, మాకు దగ్గరే పోతాం. శివరాత్రి నాడు అక్కడ కూడా జాతర రామప్పలో బాగానే జరిగిద్ది. శివరాత్రి అలాగనే అక్కడ ప్రబల బావలాంటివి ఉండవు, కానీ బాగానే జరిగిద్ది. పోయి దండం పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టుకొని వస్తుంటాం. మంచిగానే ఉంటది. ఆడ కూడా రామప్ప కాడ కూడా బాగానే ఉంటది. బడికి పోలే. ఎందుకని? ఏమో పోబుద్ధి కాకనే. ఏసో మరి ఎందుకో పోబుద్ధి కాలేదు. ఇంట్లో మీ నాన్న గట్టిగా అరిచినా కానీ వెళ్ళేవాడు కాదు? వెళ్ళేవాడు, నిజమే. ఎందుకని? ఏమో అప్పుడు అంట ఉండేది. మరి ఫస్ట్ నుంచి సొంతంగా వ్యవసాయం చేయటమేనా? వ్యవసాయం చేయటం. 20 చేసుకుంటా. ఏం పండించేవాళ్ళు అప్పుడు జనరల్ గా? అక్కడ పత్తి, వరి, కంది, అప్పుడు నూగు, పెసర,
ఇట్టాటి ఆ బండి. పండిన పంటని అమ్ముకోవటం అది నువ్వే వెళ్ళేవాడుగా? నేను వెళ్ళకపోయేది. నేను అందరికన్నా చిన్నోడిని. మా రెండో అన్న ఉన్నాడు. ఆయన నా పంట తీసపోయి ఆయనే అమ్మకొచ్చేది. వరంగల్ పోవాలి మేము మార్కెట్కి. వరంగల్ తీసపోయి అమ్మకొచ్చేది ఆయన. బాగా సరదాగా ఉండేది. సరదాగా లైఫ్ అంతా అయింది. అప్పటికి ఇంకా పొలం కూడా పెరుగుతా వచ్చేసి. పొలం కూడా పెరుగుతా బాధ్యతలు కూడా పెరిగింది. బాగా ఎక్కువ నీకు సంతోషం ఉండేది ఎక్కడ ఉంటది? ఇంట్లోనా, పొలంలోనా, ఎక్కడ? ఎక్కడ పట్టినా హ్యాపీగానే ఉంటా నేను. ఎక్కడ బయట అయినా ఇంట్లో అయినా ఎక్కడ పట్టినా హ్యాపీగానే ఉన్నా ఇప్పటి వరకు అయితే. నేను అంత ఏమీ బాధపడ్డది లేదు, అంతగా ఏమి ఇదయింది లేదు. నలుగురు అన్నదమ్ములు ఉంటాం నాకేమి రాలేదు, చదువు లేదు అన్న ఫీలింగ్ కూడా ఎక్కడ రాల. పైగా నాన్నగారు ఉండేవాళ్ళు. నాన్నగారు ఉన్నారు. ఆయన చనిపోయింది. ఆయన చనిపోయినాక 10-15 సంవత్సరాలకి మా అమ్మ చనిపోయింది. ఆయన ఉన్నప్పుడే మ్యారేజ్ అయింది. ఆయన ఉన్నప్పుడే చేసిండు. ఎట్ట చేసిండు అంటే మా అక్క బిడ్డనే తీసుకొచ్చి చేసిండు. వీడు మాటినేతట్లేడు. అదే 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 చిన్నప్పుడే చిన్న అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసిండు మా నాన్న. గుర్తున్నాయా అప్పుడు? ఏమి గుర్తులేవు సుమారుగా. గుర్తే. ఫ్రెండ్స్ ఉండేవాళ్ళ? ఫ్రెండ్స్ అంటే ఉండేటోళ్ళే. ఏం చేసేవాళ్ళు ఫ్రెండ్స్? ఏదో దోస్తానుగా అదో ఇదో మాట్లాడేవాళ్ళ. ఆటలు కూడా ఆడేటోళ్ళం, పాటలు కూడా పాడేటోళ్ళం, మాట్లాడేవాళ్ళు ఏమైనా ఆడేటోళ్ళం. అప్పుడు కబడ్డీ కూడా ఆడేటోళ్ళే బాగానే. పాటలు ఏం పాట పెద్దగా రాదు కానీ ఏమన్నా మాట అనగలుగుతావా? ఏమీ లేదు. సినిమాలకు కూడా పోయేది. ఎవరు సినిమాలు చూసేవాడు ఎక్కువ? అప్పుడు ఎక్కువగా రామారావు చూసాడు. బాగా. ఎంత దూరం మీకు సినిమా థియేటర్? మాకు అంతా 5 కిలోమీటర్లు. నడుచుకొని వెళ్ళేవాళ్ళు? నడిచే సంతకాడ అన్నం తిని ఉరికేది. ఉరికితే పొయ్యాలి కానీ 2 రీళ్ళు అయ్యాయి. ఆయన సినిమాలు రెడ్డి ఆయన. అరే అబ్బాయి 2 రీళ్ళు అయిపోయినాయి అనేది. లేదు ఇంకా మళ్ళా ఏమొస్తాం, ఉన్న 2 రీళ్ళు చూసిపోతాం లేని దాంట్లో నా ఉన్నాయే ఇంకా 2 ఉంటాయి. 2 పోతే ఈ 2 చూస్తాం లేదా అనేదాను. ఆ టికెట్ తీసుకునేదాన్ని లోనికి పోయి కూర్చొని చూసి వచ్చేది. ఇంటికి రాగానే కోటింగ్ ఏముంది, ఇంకా వాళ్ళకి దొరకకుండా పడుకునేది. ఎరగదెడతారు ఇంట్లో. కొట్టేవాడే మా అందుకని తెలియకుండా పోయేదాను. తరం రాకుండా పోయి మనసం మేము పడుకునేది. చప్పుడు కాళ్ళు చప్పుడు కాకుండా. ఏదో అట్నే సరదాగా వచ్చాడు. అదే అదే ఈ వ్యాపారం లేదు, ఏమి లేదు. నేను వ్యాపారాలు ఇట్లాంటివి ఏం చేయను. ఇప్పుడు దేవగిరిపట్నం కంప్లీట్ వదిలేసినట్టేనా? దేవగిరిపట్నంలోనే ఉంటాను. ఇక్కడికి అమ్మాయి దగ్గరికి వచ్చాను. అమ్మాయి దగ్గరకు మళ్ళీ 4 రోజులు మళ్ళీ. సరే బాబాయ్, మరి మీ ఊరు దగ్గర బాగా ప్రసిద్ధి కదా మేడారం జాతర. అవును, దాని గురించి చెప్పు. అవును, జాతర గురించి మీకున్న అనుభవాలు. మేము దేవగిరిపట్నం పోయినాక మేడారం సమ్మక్కునే అందరూ పోతుండేది. పోతుంటే మా పెద్దన్న ఏం చేసిండు, ఆయన ఎడ్ల బండి కట్టుకొని పోయేది. అయితే పెద్దలు ఏమనేది అని అంటే, అరే సమ్మక్క కాడికి నేనొత్తాను అనకరా, నువ్వు వస్తానంటే తీసుకొని పోద్ది, రమ్మంటది అని అనేది. అట్టాడిది మా అన్న ఎడ్ల బండి కట్టుకొని పోయేది మేడారం. పోయి అక్కడ 3 రోజులు నడిచిపోయేది.
బండి ఎడ్ల బండి 3 రోజులు నడవాల మా ములుగు నుంచి మేడారం పోవాలంటే 3 రోజులకి మళ్ళా అక్కడి నుంచి బయలుదేరి అక్కడ అట్లా మా అన్నతోని మేము కూడా మేడారం పోవటం రావటం ఆ తల్లికి మేము కూడా మంచిగా మొక్కులు అప్పటి నుంచి 10 సంవత్సరం పోతూనే ఉన్నాం. ఈ మధ్యలో ఎప్పుడు ఆగల 10 సంవత్సరం మధ్యలో ఆగేదేముంది, జాతర నాడే పోవాలనేది కూడా లేదు. మధ్యలో 2-3 సార్లు కూడా పోయి వస్తున్నాం. పోయి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని వస్తున్నాం. ఆ తల్లికి ఆ తల్లి మంచిగానే పాటించింది మాకు, బాగానే ఆమె మాకు ఇది చేసింది. వెళ్ళొచ్చారా? వెళ్ళే వచ్చాం. తర్వాత అక్కడ రామప్ప దేవాలయం కూడా మీ దగ్గరేనా? మా దగ్గరే. వెళ్ళొస్తుంటారా? వెళ్ళొస్తుంటాం. దాని గురించి ఏముంది దాని గురించి కానీ అక్కడ కూడా బాగానే ఉంది. వెనకటే ఎప్పుడో ప్రతాపరుద్రుడు పరిపాలన చేసిందంట, ఆ గుడి కట్టిందంట. రామప్ప గుడి అనేది అక్కడ కట్టారు. అక్కడ కూడా మన శివలింగమే, శివుడు పూజలు. గుడి బాగుంది. గుడి వెనకట కట్టింది ఆ గుడి, ఇప్పుడు కట్టింది కాదు. వెళ్తుంటా. మొన్న శివరాత్రికి అక్కడ జాతరే, తిరణాలే బాగా జరిగింది. ఆడ కూడా పోతున్నారు వస్తున్నారు, బాగానే ఉంటది. సమ్మక్క సారక్కదే నువ్వు పూర్తిగా చెప్పట్లేదు. ఏమైంది మహిమలు అంటే ఆమెని మొక్కుంటే ఆమె ప్రతి ఒక్కరికి కూడా సాయం చేస్తుంది, కోరుకున్నాయని తీరుతుంది. జనము విపరీతమైన జనం, అమ్మో ఎంత మంది అంటే అసలు ఇక లెక్క పెట్టి తట్టి లేకుండా వస్తున్నారు జనం. అపరిమితమైన జనం ఇతర దేశాల నుంచి వస్తున్నారు. ఆమె భక్తి, ఆమె తల్లి భక్తి గల తల్లి కాబట్టి బాగానే వస్తున్నారు, బాగా జరుగుతుంది. అందుట్లో మళ్ళీ ఈ సంవత్సరం ఇంకా బాగా చేశారు. మా సీతక్క బ్రహ్మాండంగా చేసింది. 12 కోట్ల ఏమో ఇచ్చింది. ఇస్తే గుడి బ్రహ్మాండంగా కట్టారు, బాగా చేశారు. బజార్లు గీజార్లు డబల్ రోడ్లు అన్ని బ్రహ్మాండంగా. పర్మనెంట్ రోడ్లే. అప్పుడు మీ చిన్నతనంలో అంటే కంప్లీట్ గా నడిచి వెళ్ళాల్సి వచ్చేదా? అప్పుడు నడిచే పోయేది. మొదట్లో రోడ్డే లేదు, అడవిలో పడి కాలిబాటన పోవాల్సింది. బాటే ఎడ్ల బండ్లు కూడా అడవిలో పడి ఒక లేడర్నే వెళ్ళిపోతుండేది. ఎప్పుడు రోడ్డు మార్గం ఎప్పుడు అయింది మీకు? దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచే రోడ్డు మార్గం. అంతకుముందు లేదు, అసలు లేదంటే కొద్దిగా దూరంలో ఉంది కానీ అక్కడికి తల్లికాడికి రోడ్లు బోర్డులు కూడా లేవు. ఇప్పుడు ఈ అరుణాచలం వచ్చాం కదా, అవును. ఇక్కడ ఎలా ఉంది మీ అనుభూతి? ఇక్కడ బాగానే ఉంది. అనుకోకుండా వచ్చేసాం. వస్తే మా వాడు మా కొడుకు కారులో తీసుకొచ్చిండు, దేవుణ్ణి బ్రహ్మాండంగా దర్శనం చేపించిండు. బ్రహ్మాండంగా ఉంది, బాగుంది. నేను అనుకోలే చూస్తానని, అనుకోకుండానే వచ్చేసాను. ఎంత దర్శనం బాగా బ్రహ్మాండంగా బాగా అయింది. ఎంత ఫాస్ట్ దర్శనం అయిద్దని, ఎంత తొందరగా అయిద్దని కూడా అనుకోలే. ఇక మరి ఈ రేతిరే ఉంటామో ఏమో అని అనుకున్నాం కానీ రాగానే దర్శనం అయింది, బ్రహ్మాండంగా ఉంది. చూసి దర్శనం చేసుకొని వచ్చాం. మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుందాం? మళ్ళీ కలుసుకుందాం. దేవుడు మళ్ళా కలపాలగా, మళ్ళా కలిపితే ఆ దేవుడు ఖచ్చితంగా కలుద్దాం. ఈసారి కలిసినప్పుడు అవార్డు కూడా. ఓకే.